నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. భూభారతి 2024 భూభారతి చట్టము 2024 వల్ల మనకు ప్రయోజనాలు ఏమిటి? అలాగే అంతకుముందు ఉన్నటువంటి ధరణి 2020లో ఎలా ఉండేది? అంతకుముందున్న ఆర్ఓఆర్ చట్టంలో భాగంగానే ఇవన్నీ మనకు ఏర్పడ్డాయి. ఈ ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్, ఈ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టము మొదటి నుంచి ఏ విధంగా పనిచేసింది, వీటికి మూడుకున్న వ్యత్యాసాలు ఏంటి, భూభారతిలో ఉన్నటువంటి మనకు బెనిఫిట్స్ ఏంటి, ఈ భూభారతి చట్టం 2024 మనకు కల్పించినటువంటి వెసులుబాట్లు ఏంటో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ భూభారతి 2024 చట్టంలో ధరణికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏందో మనం ఈ యొక్క చట్టంలో మనం తెలుసుకుంటున్నాం. సో భూభారతిలో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే అనుభవదారు కాలం గురించి మనం మాట్లాడుకోవాలి. అనుభవదారు కాలం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ధరణిలో మనకు లేదు. కానీ ఈ భూభారతి చట్టం 2024లో అనుభవదారుడు కాలం అని ఉన్నది. అంటే ఈ అనుభవదారుడు కాలం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఇంతకుముందు ఒక వ్యక్తి ల్యాండ్లో పొజిషన్లో ఉన్న వ్యక్తిని అనుభవదారుడని, అతని యొక్క ఎవరైతే ఓనర్షిప్ ఉన్నో అతను పట్టాదారుడని మనం తెలుసుకునే వాళ్ళం. అంటే పట్టాదారుడు కాలంలో ఎవరైతే ఓనర్షిప్ ల్యాండ్ టైటిల్ డీడ్ పట్టా పుస్తకంలో టైటిల్ డీడ్ ఎవరి పేరుతున్నదో అతని పట్టాదారుడు అని పిలిచేవారు. అతను కాకుండా అతను పట్టా కలిగి ఉండి అతను హైదరాబాద్కి వచ్చి ఏదో పనులు చేసుకున్నట్లయితే అతనికి ఊళ్ళో కౌలు చేసుకునే వ్యక్తి ఉండేవాడు. అతన్ని అనుభవదారుడిగా రాసేవాళ్ళు. సో అంటే ఇక్కడ అనుభవదారుడు వేరు, అలాగే పట్టాదారుడు వేరు. కానీ కొన్ని సందర్భాల్లో అనుభవదారులు పట్టాదారులు అవుతున్నారు. అనుభవదారులు కొంతకాలంగా ఉన్నప్పుడు వాళ్ళే పట్టాదారులుగా మారిపోతున్నారు. ఇది పట్టాదారుడికి చాలా ఇబ్బంది కలుగుతుందని ధరణిలో ఆలోచించి ఈ యొక్క అనుభవదారుడు కాలంను తీసివేయడం జరిగింది. అంతకుముందు ఆర్ఓఆర్ చట్టంలో ఈ యొక్క పహనీ నకల్లో మనం అనుభవదారుడు కాలం చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్ విషయానికి వస్తే, మనం ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ల్యాండ్ భూముల్లో తీసుకున్నట్లయితే తాత తరంలో ఉన్న ల్యాండ్ తాత పేరట ల్యాండ్ ఉంటుంది. అది అతను తాత ఒక నుంచి వచ్చినప్పుడు అతను ఎప్పుడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ అతను తాత పేరు ఉన్నప్పుడు అతను తండ్రులకు 4 కొడుకులు ఉన్నట్లయితే 4 కొడుకులు భాగాలకు పంచిచ్చాడు. ఆ 4 కొడుకులు మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఇద్దరికో ముగ్గురు పంచిచ్చారు. కానీ ఇప్పుడు అనుభవదారుడు కాలం లేకపోవడం వల్ల ఈ పట్టా పాస్బుక్లు ఎవరి పేరుంది? వాళ్ళ తాత పేరుంది. వాళ్ళ తాత పేరంటే ఇప్పుడు తాతకు 4 పిల్లలు ఉన్నారు, 4 పంచుకున్నారు, 4 పిల్లల వాళ్ళ పిల్లలు మళ్ళీ మంచిగా ఇద్దరు పంచుకున్నారు. అంటే ఇక్కడ ఈ చెట్టు కింద ట్రీ కింద బ్రాంచులుగా ఎదిగిపోయింది. కానీ ఇప్పుడు పట్టా పాస్బుక్లు ఎవరి పేరు ఉంది? ఆ యొక్క పట్టా పాస్బుక్లో వాళ్ళ తాత పేరు మాత్రమే కనిపిస్తుంది, వీళ్ళ పేర్లు కనిపిస్తలేదు. అంటే ఈ అనుభవదారుడు కాలం లేకపోవడం వల్ల పట్టా పాస్బుక్లో ఈ ల్యాండ్ ఎవరితో తెలుసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా మారింది. కానీ ఇక్కడ ఓన్లీ మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే కౌలుదారుడు చట్టం కింద చూసినప్పుడు మాత్రమే ఈ అనుభవదారుడు కాలం ఇబ్బందిగా అనుకున్నట్లయితే ఓనర్షిప్ వాళ్ళకు కూడా, అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అసైన్మెంట్ ల్యాండ్స్ పంచబడినప్పుడు వేరే వాళ్ళ పేరు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. కాబట్టి వేరే వాళ్ళ పేరు రిజిస్టర్ వీల్లేదు కాబట్టి అనుభవదారుడు కాలం అక్కడ చేర్చడానికి వీల్లేదు. కనుక ఈ యొక్క ధరణిలో అనుభవదారుడు కాలం లేకపోవడం వల్ల ఎవరి పేర్లు కూడా మారలేదు. దాదాపు 9 లక్షల ఎకరాల ల్యాండ్స్ అట్లనే ఎవరి అనుభవదారుల కాలంలో ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లు రాకపోవడం వల్ల, పట్టపసులు రాకపోవడం వల్ల వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క భూభారతి చట్టంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన అవకాశం ఏంటంటే భూమి పొజిషన్లో ఉన్న వ్యక్తులందరినీ అనుభవదారు కాలంలో చేర్చి వాళ్లకు పట్టాపసుపులు ఇవ్వాలని ఈ భూభారతి చట్టం 2024 తెలియజేస్తుంది. అలాగే తప్పుల సవరణ అంటే ఇంతకుముందు ఏదన్నా ల్యాండ్ పట్టాపాసుపుకు ఇష్యూ చేసినప్పుడు తప్పు జరిగినప్పుడు, లేదా మన యొక్క హద్దులు తప్పులు జరగచ్చు, లేదా పేర్లు తప్పులు జరగచ్చు, లేదా ఆ యొక్క సర్వే నెంబర్లు తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులు సవరించే అధికారము ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ లేదు. సో కానీ ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఆ యొక్క తప్పుల సవరణ అలాగే కుప్ప మారిపోయి ఇప్పుడు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాక రైతులందరూ ఎంతో గోస అనుభవించడం జరిగింది. దాన్ని సివిల్ దావాకి వెళ్ళి సివిల్ కోర్టులలో తేల్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ తప్పుల సవరణకు ఈ యొక్క భూభారతి చట్టము 2024 చాలా క్లియర్గా తెలియజేసింది. ఎవరైనా తప్పులు జరిగినట్లయితే ఆ తప్పులను సవరించుకోవడానికి మీరు ఎంఆర్ఓ గారిని, లేదా ఆర్డీఓ గారిని, లేదా కలెక్టర్ గారిని మీరు సంప్రదించి మీ తప్పులను సవరించుకోవచ్చు. అప్పటికి కూడా మీకు తప్పులకు జరిగినట్లయితే అప్పీల్ కూడా వెళ్ళొచ్చు. అప్పటికి కూడా మీకు జరిగినట్లయితే దాని ద్వారా మీరు సివిల్ కోర్టు దావాలు కూడా వేసుకోవచ్చు. అంటే ఈ యొక్క తప్పుల సవరణకు కూడా ఈ యొక్క భూభారతి చట్టం 2024 అనేది మనకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. మూడోది ధరణి సాదా బైనామా ద్వారా కొన్న భూములు పరిస్థితి ఏమిటి?
సో దీని వల్ల అన్నిటికంటే పెద్ద సమస్య ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సమస్య, ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న సమస్య సాదా బైనామా. సాదా బైనామా అంటే ఏంటి? తెల్ల కాగితం పైన కొన్న భూములు, కొన్న భూములు ఎవరి పేరుతో కొన్నామో వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ కావు. ఎప్పుడైనా ఒక అసైన్మెంట్ ల్యాండ్ని మనం తెల్ల పేరు కొన్నాము, తెల్లగా ఉన్నప్పుడు అతని పేరిట రిజిస్టర్ కావడానికి వీల్లేదు. మరి రిజిస్టర్ కావడానికి వీలైనట్లయితే ఆ అమ్మిన వ్యక్తి పేరునే భూమి ఉంది. ఇప్పుడు చాలా మాకు వచ్చినటువంటి సమస్యల్లో నేను చేసిన కేసులలో, చాలా కేసులలో ఇప్పుడు మా తాత మా యొక్క పలానా వ్యక్తి దగ్గర సాదా బైనామా ద్వారా భూమి కొన్నాడు. సో అతను కొన్నప్పుడు కొన్న తర్వాత ఏదో సాదా బైనామాలోనే ఉంది, సాదా బైనామా రెగ్యులరేషన్ చేయడానికి వీల్లేదు, రెగ్యులర్ చేయలేదు. కాబట్టి అమ్మిన వ్యక్తి పేరునే భూమి ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అమ్మిన వ్యక్తి యొక్క పిల్లలు మా తాత భూమి అమ్మలేదు, మీరు అక్రమంగా ఆక్రమించుకున్నారు, కాబట్టి ఈ భూమి మాదే అని సివిల్ కోర్టు దావాలు వెళ్ళేటప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ సాదా బైనామా చెల్లట్లేదు, వీళ్ళ పేరిట పొజిషన్లో లేరు, వీళ్ళు ఉన్నా కానీ వీళ్ళ పేరిట పట్టపాసు పుస్తకం లేదు, అమ్మిన వ్యక్తి పేరిట మాత్రమే పట్టపాసు బుక్ ఉంది. వాళ్ళ యొక్క పిల్లలు అంటే గ్రాండ్ సన్స్ కావచ్చు, వాళ్ళ గ్రాండ్ డాటర్స్ కావచ్చు, లేదా వాళ్ళ కొడుకులు కావచ్చు, కోర్టు కేసు వేసినప్పుడు కోర్టు ఏమని తెలియజేస్తుంది? వాళ్ళే హక్కుదారులుగా పరిగణిస్తుంది. అప్పుడు కొన్న వ్యక్తి యొక్క సాదా బైనామా ద్వారా కొన్న వ్యక్తి యొక్క అతను నిరాశకు గురవుతున్నాడు. అంటే ఇక్కడ అనుభవదారుడు కాలంలో కనీసం వీళ్ళ పేరున్నట్లయితే, ఈ యొక్క సాదా బైనామా ద్వారా కొన్న భూములన్నా కనీసం వీళ్ళ పేరున్నట్లయితే వీళ్ళకు హక్కులు అనేవి ఏర్పడతాయి. అంతేగాని అమ్మిన వ్యక్తి పేరుని భూమి ఉన్నట్లయితే అమ్మిన వ్యక్తి నిజాయితీ పరుడు ఎంత అయినప్పటికీ అమ్మిన వ్యక్తి యొక్క పిల్లలు నిజాయితీ పరులు కావాలని గ్యారెంటీ లేదు కదా ఈ రోజుల్లో. కాబట్టి ఆ భూమి పైన కేసులు వేసే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు భూభారతి చట్టము 2024 వల్ల ఈ యొక్క అమ్మిన వ్యక్తి ఎవరైనప్పటికీ వీళ్ళ పేరిట పొజిషన్లో వీళ్ళు ఉంటున్నారు. అంటే కొన్న వ్యక్తి యొక్క పిల్లలు, కొన్న వ్యక్తులు ఉంటున్నారు. వీళ్ళు అనుభవదారు కాలంలో వీళ్ళ పేర్లు వస్తాయి, అనుభవదారు కాలంలో వీళ్ళ యొక్క పట్టపాసు బుక్కులు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఒక హక్కుదారులు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ భూభారతి చట్టం వల్ల మనకు ఇక్కడ అనుభవదారు కాలం వల్ల మనకు 2 రకాల లాభాలు ఏర్పడ్డాయి. వాళ్ళ భూములకు వాళ్ళకు ఓనర్స్ అవుతున్నారు, కొన్న భూములకు కూడా అనుభవదారు కాలం ద్వారా ఓనర్స్ అవుతున్నారు. తప్పులు సవరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో, వారసత్వంగా వచ్చిన ఆస్తులకు ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి వారసత్వంగా వచ్చిన ఆస్తి నుండి అది అందరికి పంచాలన్నప్పుడు అనుభవదారు కాలం అనేది లేకపోతే ఆ యొక్క ఆస్తి అందరికీ అదే ఒకటే పేరు ఉన్నట్లయితే మిగతా వాళ్ళందరికీ చేయడానికి వీలుగా ఉండేది కాదు. సో కాబట్టి ఇప్పుడు ఈ భూభారతి చట్టము అనేది పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ తగ్గట్టు, అంటే అవసరాలు తగ్గట్టు ఈ యొక్క ఏర్పడడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా భూభారతి చట్టంలో ఎప్పుడైనా ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, ఆ తర్వాత మ్యూటేషన్ చేసినప్పుడు, అంటే వ్యక్తి యొక్క రిజిస్ట్రేషన్ జరిగిపోయిందంటే వెంటనే మ్యూటేషన్ జరగాలి. అండ్ మ్యూటేషన్ జరగడం అంటే ఏంటి? ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు, మ్యూటేషన్ చేసుకున్న యొక్క ల్యాండ్ని మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇంకొక మ్యాప్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ చేసుకునే వాళ్ళు, కానీ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత దానికి సవరించే అవకాశం ఎవరికి లేకుండేది. కానీ ఇక్కడ భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయిన తర్వాత, మ్యూటేషన్ అయిన తర్వాత మ్యాప్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మ్యాప్ అంటే ఏంటంటే హద్దులు ఇవ్వడం జరుగుతుంది. ఈ హద్దుల వల్ల ఇవ్వడం వల్ల లాభాలు ఏంటి అంటే, ఒకటి, రెండవది ఆ యొక్క హద్దులు అనేవి క్లియర్గా ఉన్నప్పుడు దాన్ని రెండవసారి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉండదు. సో అంతేకాకుండా ఈ యొక్క ఎవరైతే కబ్జాలకు గురి అవుతున్నారో ఆ కబ్జాలు చేసుకోవడానికి అవకాశం ఉండకుండా ఈ మ్యాప్ అనేది ఉంటుంది. అంతేగాని భూభారతి చట్టంలో వచ్చినప్పుడు ఈ యొక్క ధరణిలో దాన్ని అప్పీల్కి వెళ్ళే అవకాశం లేకుండా డైరెక్ట్ సివిల్ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ భూభారతి చట్టంలో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో, మ్యూటేషన్ అయిపోయిందో, మ్యాప్ వచ్చిందో అప్పటికి కూడా మీ యొక్క ట్రిబ్యునల్ చట్టాల కింద మనం వెళ్ళొచ్చు, లేదా అప్పీల్ కోసం కూడా వెళ్ళొచ్చు, లేదా సివిల్ కేసు కోసం కూడా వెళ్ళొచ్చు. అంటే పబ్లిక్ చాలా వెసులుబాటును కల్పించడం జరిగింది. సో ఈ యొక్క భూభారతి చట్టం 2024 అనేది మనకి ఇప్పుడే అమల్లోకి వచ్చింది. దీనిలో ఇంకేమైనా లొసుగులు ఉన్నట్లయితే మళ్ళీ మనం తెలుసుకుందాము. ఇప్పటివరకు అయితే మనకు ఏ లొసుగులు అనిపించాయో ధరణిలో ఆ లొసుగులను కవర్ చేసుకుంటూ ఈ యొక్క భూభారతి చట్టం 2024 ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ల్యాండ్ చట్టాల మీద మీకు ఇంకేమైనా అవగాహన కలిగినట్లయితే నా యొక్క కాంటాక్ట్ నంబర్ 9848120631కు సంప్రదించండి. మీరు సాయంత్రం అవర్స్లో సంప్రదిస్తే మంచిది. థ్యాంక్ యూ.